పాప క్షమాపణ పొంది మారు మనసు అండ్ క్రీస్తునందు విశ్వాసంతో రక్షించబడి నూతన సృష్టిగా చేయబడు దేవుని బిడ్డగా మారు సంఘం, మంచి స్థానిక సంఘం. యేసు సంఘానికి అయి ఉన్నాడు. అట్లాంటి సంఘం అరుదని నాకు తెలుసు, కానీ వెతుకు. మంచి ఉద్యోగం కోసం ఎట్లా వెతుక్కుంటావు, మంచి స్కూల్ కోసం ఎట్లా వెతుక్కుంటావు, మంచి డాక్టరు, మంచి టీచరు, మంచి హాస్పిటల్ కోసం ఎట్లా వెతుక్కుంటావు, మంచి ఫ్యూచర్ కోసం ఎట్లా వెతుక్కుంటావు, అట్లాగే మంచి సంఘం కోసం వెతుకు. ఎక్కడికి పడితే అక్కడికి పోవద్దు, నీ సౌకర్యం కోసం చూసుకోవద్దు. మంచి సంఘం, యేసు సంఘానికి ఈ ప్రకారం ఉన్న సంఘంలో భాగమవ్వు అండ్ ఆయన్ని సేవించు. ఆయన కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడు. అదే మనకి క్షేమం. న్యూ ఇయర్ నుండి ఇక ముందుకు పోతుంటే మనుషులు అంటున్నారు 3వ ప్రపంచ యుద్ధం అతి త్వరలో ద్వారం దగ్గరే పొంచి ఉంది. ప్రపంచ పరిస్థితులు మనకు కనబడుతూనే ఉన్నాయి, వినపడుతూనే ఉన్నాయి. సో ఏ రోజు మనం ఏమైపోతామో తెలియదు కనుక మనము సిద్ధపాటు, నిత్యత్వం కొరకు, నిత్య దేవుడి యొక్క నిత్య సన్నిధానం కొరకు సిద్ధపాటు కలిగి ఉండటం మనకున్న అన్ని విషయాల కన్నా మూల విషయం. యేసు మనకి సమస్తమున అయి ఉన్నాడు. ఆయన యందు మనము, మన యందు ఆయన. అదే జీవితం, అదే ధన్యత.